డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రంగానే ఫైర్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. తమ అధినేతపై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలు చేయటాన్ని తాము తప్పుబట్టడం లేదని, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం సహించబోమని జనసేన నేతలు అంటూ ఉన్నారు. తమ నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా సమాధానం చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వేడిని పెంచినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన నేతలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో విశాఖ రాజకీయాల్లో ఏ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ అధినేతపై మాట్లాడే విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని జనసేన నేతలు హెచ్చరించారు. అసలు దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై ఏ వ్యాఖ్యలు చేశారు? వాటిపై జనసేన నేతలు ఎందుకింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఏ వివాదం రాజకీయంగా ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ భరత్ అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు విశాఖ గ్రంథాలయ చైర్మన్ ఏ సతీష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూడొచ్చు అంటారు సార్ వ్యాఖ్యల్ని? ఏమనిపిస్తా ఉంది? ఒక అసెంబ్లీలో గాని మండలిలో గాని మాట్లాడేటప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ప్రజలకి విజ్ఞంగా అనిపించేలా, చెవులకు వినసొంపుగా ఉండేలా పథకాలు వస్తాయి, మా జీవితాలు మారుతాయి అని చూస్తే ఇటువంటి అవాకులు చవాకులు చూస్తే ఏమనిపిస్తా ఉంది సార్? చాలా బాధాకరం. దువ్వాడ ఎవరు ఎమ్మెల్సీ సీన్ కదా ఆయన. అంతకుముందు యాక్చువల్లీ ఈయన వ్యాఖ్యలకి స్పందించకూడదు అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే మనం చదువుకున్న నాగరిక ప్రపంచంలో మనం ఉన్నాము. భాష వాడే తీరు, మనం ఒక పార్లమెంట్ లాంగ్వేజ్ వాడదాం అనుకున్నప్పుడు అక్కడ జెన్జెట్ ఏ విధంగా వెళ్తుంది? మన భారతదేశాన్ని మరో ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో మంచిగా ఉంటుంది. మీ భాష, మీ ఊరు, మీరు మాట్లాడే ఇది కనీసం ఎవరైనా మెచ్చుకునే విధంగా ఉందా? శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అంటే ఇప్పుడు ఒకటి, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనే అంత స్థాయి ఉన్న నేతలు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో పుట్ల ఎవరు. ముఖ్యంగా వాళ్ళకు నేను హెచ్చరిక ఏం చేస్తున్నానంటే, మీరు సూర్యుడి మీద ఉమ్ము వేస్తే అది మీ మీదే పడుతుంది మిస్టర్ దువ్వాడ. ఇది కొంచెం మీరు, ఎందుకంటే నేను ఇవన్నీ చూసేవండి, ఇలా ఆకు తంపుడు వ్యవహారాలు, ఇవి బెదిరించడం, ఇవి మాట్లాడాలు అన్నీ మేము ఆల్రెడీ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చాము. కొంచెం తగ్గించుకోమని చెప్పండి. అది ఇంకొకటి ఏంటంటే భాష కూడా మీరు ఏకవచనాలు, ద్వంద్వ అర్థాలు వచ్చే విధంగా మాట్లాడితే కానీ చాలా బాగుండదు. ఎందుకంటే మనం ఇక్కడ నాగరిక ప్రపంచంలో బతుకుతున్నాం. మనం ఏమి అచంచలంగా మనం బతకట్లేదు కదా. నాగరిక ప్రపంచం, అలాగే పార్లమెంట్ లాంగ్వేజ్ మీరు వాడవలసింది. మీ పార్టీకి సంబంధించి గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు 5 ఉన్నారు అని నీకు తెలుసా లేదా మిస్టర్ దువ్వాడ? తెలుసు కదా. దాని మీద మీరు వాళ్ళని ఏ విధంగా కరేపాకుల కింద తీసేసారా? వాళ్ళు అసలు పట్టించుకున్నారా? వాళ్ళకు ఒక ఇది ఇచ్చారనేది మీకు తెలియాలి కదా. ఆ మాత్రం తెలియదా? సీఎం గారు ఆయన ఏంటంటే నాగబాబు గారిని మీరు అని, అలాగే డిప్యూటీ సీఎం గారిని అని, రోజు నేను లైమ్ లైట్ లో ఉండాలి, ప్రెస్ లో ఉండాలి, లేకపోతే అందరికి కనపడాలి. మీరు అది బట్టల వ్యాపారం పెట్టుకోండి, అందరికి బాగా కనపడతారు. బట్టల వ్యాపారం తెలుసు కదా, మీరు బట్టల వ్యాపారం చేస్తున్నారు, చేసుకోండి. హైదరాబాద్ లో చేస్తున్నారు, చేసుకోండి. బెంగళూరులో చేస్తున్నారు, చేసుకోండి. మీ బట్టల వ్యాపారం చేసుకుంటూ ఆ బట్టల వ్యాపారం గాను ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం గారు మీకు అవసరం వచ్చిందా? మీరు మీ స్థాయిలో, మీ స్థాయి ఎంత, మీరు మాట్లాడే వాక్యాలు ఏంటి, అవి ఒక్కసారి మీరు గమనించుకోండి. మీరు అసలు మీరు అక్కడ టెక్కలి కానీ, మీ నియోజకవర్గంలో కానీ, ఆ జిల్లాకి, అది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ. ఆ పురిటిగడ్డలో ఈ రోజున మీరు చేసిన అక్కడ దందాలు అవన్నీ పుంకాలు చెప్పుకుంటారు. ముందు వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మీరు ఏమీ కాకుండా అవాకులు చవాకులు పేలేసి దానికి మళ్ళీ మమ్మల్ని సమాధానం చెప్పమని అంటే, ఇటువంటి వాటికి చెప్పడం వల్ల మనకు టైం వేస్ట్. అభివృద్ధి వైపు ఏదైనా ఓపెన్ ఛాలెంజ్ మిస్టర్ దువ్వాడ, అభివృద్ధి వైపు. అక్కడ మూలపేట, ఇది మన ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది. మన మూలపేటకు సంబంధించిన షిప్పింగ్ సంబంధించి జరుగుతుంది. అలాగే మూలపేట నౌకాశ్రమం సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, అలాగే అక్కడ టెక్కల అభివృద్ధి ఏంటి, నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాకి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాం, అలాగే ఉత్తరాంధ్రకి వాటి మీద డిబేట్ రండి. అది లేదు, డిబేట్ అది తీసేసి పవన్ కళ్యాణ్ గారు ఇది వీరికి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళు చైర్మన్. మీరు మా పార్టీ అంతర్గత విషయాల్లో దూరిపోయి
మీరేం చేసుకుంటారు? మీ వెనకాలేమో గురిగిందకి ఉంటుంది, చిన్న ఇది ఉండదు, అది చూసుకోకుండా మీరు మా పార్టీకి సంబంధించిన మమ్మల్ని వేలు పెడితే మిస్టర్ దువ్వాడ, ఇంకా నువ్వు ఈ ఆటగడ్డు పవన్ కళ్యాణ్ గారి విషయాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. నేనే హెచ్చరిక చేస్తున్నా. విశాఖపట్నం ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కాకుండా జనసేన పార్టీ సైనికుడిగా చెప్తున్నా. నీకు సలహా కూడా ఇస్తున్నా. మీకు సంబంధించింది ఆ చీరల వ్యాపారం, బట్టల వ్యాపారం చేసుకోండి, అదే మీకు హ్యాపీ. మీకు ఆ మండలి కూడా కరెక్ట్ కాదు. మీకు నేను చెప్తున్నాను, మీరు మమ్మల్ని అంటున్నారు కాబట్టి మీకు అసలు ఆ మండలి కూడా కరెక్ట్ కాదు. మీకు ఉంటే చిత్తదృష్టి ముందు మొత్తం రాజీనామా చేసేసి కరెక్ట్ గా బట్టల వ్యాపారం చేసుకోమని శ్రీ దువ్వాడ వారి వాస్తవానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, మరి మండలికి రాజీనామా చేయాలని చెప్పని మీరు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో వచ్చిందే కదా. అటువంటి వ్యాఖ్యలు అటువంటి ఆయన ఇటువంటి ప్రస్తావన చేయడం అంటే ఇది కావాలని ఈ కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేకపోతే వ్యక్తిగత స్వలాభాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడవచ్చు అంటారా? అసలు ఎందుకు ఇటువంటి ప్రస్తావన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకురావడం, బురద జల్లడం? ఏ ఇంటర్వ్యూలో మీరు సోషల్ మీడియాలో ఏ ఇంటర్వ్యూ చూడండి, ఆయన పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకురావడం, బురద జల్లడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను మాట్లాడుతుంటే తాడిత పీడిత ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అంటే మాకు లేరా, మాకు తెలీదా? అనగదొక్కబడుతున్న వర్గాల నుంచి వచ్చే మిస్టర్ దువ్వాడ నన్నే ఒక చైర్మన్ చేశారు. చాలా మంది చిన్న చిన్న విద్యార్థుల్ని ఆయన ఎంతో మంది చేశారు. మేము అనగారిపోతున్న వర్గాలను కూడా తీసుకొచ్చి ఆయన చేస్తున్నారండి. ఈ రోజున ఆయన ఒక జెన్జీకి ఒక ఆరాధ్యంగా నిలబడ్డాడు. నీతి నిజాయితీకి నిడుగుతున్నాం. అసలు భారతదేశంలో సైనికులకు సంబంధించిన ఏ రోజైనా మీ పార్టీ నాయకుడు ఈ దువ్వాడ ఇంకెవరైనా సరే ఎవరైనా సహాయం చేశారా? ఈయన సహాయం చేసిన వాటిల్లో ఈ చేతికి ఇస్తే ఇంకో చేతికి తెలియని వ్యక్తి, అటువంటి మహానుభావుడు ప్రజల పట్ల రేపొద్దున నేను ఇంకో విషయం కూడా చెప్తానండి, ఇది అతిశయోక్తి కాదు. ఇటువంటి నాయకుడిని చూడబోము. రాబోయే కాలంలో నేనేమంటానంటే మన మానవ రూపంలో ఉన్న దైవ రూపంలో ఉన్న మానవుడు అని అంటారు కదా, దానికి యాప్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎంత మందికి సహాయం చేశారు ఆయన ఇప్పుడు ఏం చెప్పుకోలేనా. ఇటువంటి సహాయ సహకారాలు చేస్తున్న వ్యక్తి రేపొద్దున ఇతరులు కూడా బాధల్లో ఉంటే అదే పార్టీ ఎవరిని అనుకోకుండా అలా చేసిన వ్యక్తి. భారతదేశం బాగుండాలి, భారతదేశంలో మనందరం బాగుండాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ, రాయలసీమ ఏ ప్రాంతాలు కాకుండా అంతా చాలా మంది అభివృద్ధి చెందుతుంటే మీకు ఏముందంటే మీకు మా కూటమి మధ్య చిచ్చులు పెట్టాలంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏదో లబ్ధి పొందుదామని చూస్తున్న ఈ దువ్వాడికి కూడా, మిగతా వాళ్ళకి కూడా ఎవరైతే రాబోయే రోజుల్లో ఆ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా ఇదే హెచ్చరిక. మీరు పనులు మానుకోండి. అభివృద్ధి వైపు ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి. ఏదైనా మా వైపు నుంచి ఏదైనా తప్పులు ఉంటే మీరు సెట్ చేయడానికి మీరు పెట్టండి. అటువంటి వారికి మీకు సమాధానం చెప్పడానికి ఉన్నాం. కానీ ఇటువంటి వ్యాఖ్యల వల్ల, చిల్లర మల్లర వ్యాఖ్యల వల్ల ఎవరికి ఉపయోగం? మిస్టర్ దువ్వాడ ఎవరికి ఉపయోగం? మా జనసేన సైనికులు, జనసేన నేతలు ఆయనకి ఎల్లవేళలా కృషి చేయడానికి 2 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉండి అలాగే అసలు అధికారం వైపు కూడా చూడని వ్యక్తికి ఈ రోజున వచ్చినా కానీ ఆ అధికారాన్ని ఈ రోజున అడవి తల్లి బాట 1, అడవి తల్లి బాట 2, ఈ రోజున ఏఎస్ఆర్ డిస్టిక్ లో నిండు గర్భిణీలు దరిదాపుగా రోడ్లు లేక స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రోడ్లు పడని ఏరియాలో ఆయన బీటీ రోడ్లు వేసి వాళ్ళందరికీ ఆ గిరిజన ప్రాంతంలో గిరిజన సేనాని, గిరిజన దేవుడి కింద నిలిచిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏంటి ఆ ఏకవాక్య పదాలు ఏంటది? ఒకటి అభివృద్ధి చేస్తున్నాడు ఆయన దోచుకోవట్లేదు. చాలా మంది ఇప్పుడు ఏనుగు ఇష్యూ అవ్వచ్చు, 2 దశాబ్దాల పైగా అక్కడ కుంకి ఏనుగులు పంపించి దరిదాపు ఒక అంటే ఏనుగులకు సంబంధించింది కూడానండి. ఒకప్పుడు 200 కిలోమీటర్ల దూరంగా ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. అటువంటిది ఒరిస్సా ఏఓబి ప్రాంతాల మొత్తాన్ని అదొక సెటరేట్ చేయడానికి ఎంతో పంట నష్టం, ఒక రైతులు చనిపోయి ఎంతో మంది ఉంటే వాటికి అలాగే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే మొన్న రీసెంట్లీ పాడేరులో ఆ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన దానికి ఆయన సొంత నిధులతోటి కొన్ని సమకూర్చడం, అలాగే విద్యార్థులకు కానీ ఏదైనా లేదంటే ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నో అంటే గిరిజన ప్రాంతంలో కాకుండా మన పల్లె ప్రాంతాల్లో కానీ యువతలో కానీ చేస్తున్నారు ఆయన. అలాగే ఈ రోజున జల్ జీవన్ మిషన్ కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, నెక్స్ట్ మన గ్రామీణాభివృద్ధి కానీ, ఆ శాఖల్లో ఈ రోజున ఇండియాలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుంచుకోండి. మన రాష్ట్రాన్ని దేశం లెవెల్లో పెడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపకన్నా
అవాకులు జవాకులు పెరుగుతున్న నాయకులకి మీరు ఆలోచించుకోండి. ఈ రోజు ఏ వీధికి వెళ్ళినా ఎవరైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖకు సంబంధించి చాలా 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 వినూత్నమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఎవ్వరు ఊహించని రీతిలో బడ్జెట్లను తేవడం, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం, ఆ నిధులు కూడా సక్రమంగా ఉండడం, కూటమి ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కార్లో ఉపయోగపడడం చాలా మంచి శ్రేయస్కరం. అలాగే నిండు నూరేళ్లు రాబోయే తరంలో, అంటే ఆయన బర్త్డే సందర్భం కూడా చెప్తున్నాం, ఆయన మంచి మనసుతోటి ఉంటేనే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటది అని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యం ఈ మధ్య ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, జై హింద్, జై పవన్ కళ్యాణ్. అసెంబ్లీ సాక్షిగా అంటే మండలిలో చేసేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవాకులు చవాకులు మాట్లాడడం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిలో ఎటువంటి లోపాలున్నా ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లో వస్తే ఖచ్చితంగా దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటాం తప్ప అవాకులు చవాకులు మాట్లాడడంతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడితే మాత్రం వేచి చూస్తూ ఉండేది లేదంటూ కూడా జనసేన నేతలు హెచ్చరించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.